హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నూతనంగా ప్రవేశపెట్టబడిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుందా లేదా? ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని రద్దు చేస్తారా? ఒకవేళ రద్దు చేస్తే పర్మనెంట్ ఎంప్లాయీస్గా గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల్లో నియామకం అనేటువంటిది జరిగింది. మరి ఆ ఉద్యోగుల్ని ఏం చేస్తారు? లేదు అనంటే గ్రామ వార్డు సచివాలయ రూపం ఏమన్నా మారబోతుందా? రాష్ట్ర ప్రభుత్వము ఏం నిర్ణయం తీసుకోబోతుంది? దీని మీద గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లోనూ అదేవిధంగా రాష్ట్ర ప్రజల్లో కూడా కొంత ఆసక్తి నెలకొన్నది. ఎందుకు అనంటే గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 15,004 గ్రామ వార్డు సచివాలయాలని ఏర్పాటు చేశారు. ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక 7,900 గ్రామ వార్డు సచివాలయాల్లో 8 మందికి పైగా, ఒక్కొక్క గ్రామ వార్డు సచివాలయంలో 8 మందికి పైగా పనిచేస్తున్నారు. అదేవిధంగా 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ ఉన్నారు. మిగిలినటువంటి వాటిలో 8 మంది మినిమంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 1,34,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరి ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారాగా ప్రజలకి అన్ని రకాల సేవలు, గత ప్రభుత్వంలో నవరత్నాలు కానివ్వండి, అన్ని రకాల సంక్షేమ పథకాలు ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారాగానే అందాయి. అదేవిధంగా ప్రభుత్వం అందించే సేవలు, ప్రభుత్వం అందించే సర్టిఫికెట్లు, అదేవిధంగా వివిధ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక, లబ్ధిదారుల స్క్రూటినీ, ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారాగానే జరిగాయి. మరి అయితే ఆ విధంగా గత ప్రభుత్వంలో సర్వీస్ డోర్ స్టెప్ వరకు తీసుకెళ్ళటం అనేటువంటిది గత ప్రభుత్వం, అంటే ప్రజల దగ్గరికి మేము పాలన తీసుకెళ్తున్నాం. ప్రతి ఊర్లో, ఒక్కొక్క ఊర్లో 2-3 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నటువంటి ఊళ్ళు కూడా ఉన్నాయి. పెద్ద జనాభా ఎక్కువ ఉన్నదాని ప్రకారంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఒక్కొక్క ఊర్లో పెద్ద గ్రామం అయితే 2-3 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటే 16 నుంచి 20 మంది ఉద్యోగులు పనిచేసేటువంటి పరిస్థితి ఉండేది. అక్కడ అన్ని రకాల సర్టిఫికెట్లు కూడా, వాళ్ళకి ధృవీకరణ సర్టిఫికెట్లు కూడా అక్కడ వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే అది ఎక్కడికైనా వెళ్ళనైనా స్క్రూటినీ మొత్తం చేసిన తర్వాత అదే గ్రామ వార్డు సచివాలయంలో ప్రజలు దాన్ని సర్టిఫికెట్లు పొందేదానికి అవకాశం ఉండేది. ఈ ఒకవేళ వీటిల్లో ప్రధానమైనటువంటి ఏంటి, గ్రామ వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అని, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అని, అదేవిధంగా గ్రామ వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అంటే మహిళా పోలీసు అక్కడే, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంటు, ఈ విధంగా వివిధ రకాల సేవలు అందించేటువంటి వాళ్ళందరూ ఊర్లోనే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆ విధమైనటువంటి సేవలన్నింటినీ, అంటే గ్రామ వార్డు సచివాలయాలు కానీ ఇప్పుడు రద్దు అయిపోతే, వీటిని తీసేస్తే ఈ సేవలన్నీ గిన అందటం జాప్యం అయితే, గతంలో పాత పద్ధతి ఎలాగ ఉంటుంది, గ్రామ పంచాయతీ ఉంటుంది, ఆ తర్వాత అక్కడ విఆర్ఓ ఉంటాడు, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు లెవెలు, ఆ తర్వాత ఆర్డీఓ, ఆ తర్వాత కలెక్టరు, అదేవిధంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఎండిఓ, ఈ విధంగా ప్రతి జిల్లా మండల స్థాయిలో ఎంఈఓ, ఎడ్యుకేషన్ అలాగా వ్యవస్థలు ఉండేవి గతంలో. కానీ ఈ విధంగా ఊర్లోనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారాగా సేవలు అందించేటువంటి వ్యవస్థలు గతంలో లేవు. అయితే ఈ వ్యవస్థలు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి విధంగా ఉన్నాయి. పంచాయతీని మొత్తం మింగేసి, అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది రాజ్యాంగంలో కీలకమైనటువంటిది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారాగా స్థానిక సంస్థలకు అధికారాలు వచ్చినాయి. ఆ విధంగా ఇప్పుడు
ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం కూడా ఈ గ్రామ వార్డు సచివాలయాల వల్ల నిర్వీర్యం అయిపోతున్నాయి అనేటువంటి వాదన కూడా ఉంది. అది ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆ అంశాన్ని క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న కలెక్టర్లతో సమావేశం జరిగినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళు కీలకంగా ఆ కలెక్టర్ల సమావేశంలో కూడా ఈ అంశాన్ని చర్చించారు. మరి ఈ వ్యవస్థను ఏం చేయాలి, కొనసాగించాలా లేదా, ఒకవేళ కొనసాగిస్తే మరి పంచాయతీరాజ్ వ్యవస్థ దెబ్బతింటున్నట్టు పరిస్థితి ఉంది కదా, లేదంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో దీన్ని విలీనం చేయాలా, ఎలా చేయాలి అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఒక పరిశీలన చేసి, పరిశోధన చేసి అర్థవంతంగా ప్రజలకు విస్తృత సేవలు అందేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రభుత్వంలో. అయితే గ్రామ వార్డు సచివాలయాల స్థానంలో గ్రామ సంక్షేమ కార్యాలయాలని ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. అంటే గ్రామ వార్డు సచివాలయం అని ఉండేది, గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం కానీ అలా ఉండేది. దాన్ని గ్రామ సంక్షేమ కార్యాలయం లేదంటే వార్డు సంక్షేమ కార్యాలయం, వార్డుల వారీగా ఉండకపోవచ్చు, ఈసారి గ్రామాల వారీగా కూడా ఉండకపోవచ్చు. దీనికి క్లస్టర్ విధానం తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఒక సమాచారం. అంటే 2-3 గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్ విధానం తీసుకొచ్చి సంక్షేమ కార్యాలయాలు ఏర్పాటు చేసి వాటిని ఒకవైపున పంచాయతీరాజ్ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా అదనపు సేవలు ఈ సంక్షేమ కార్యాలయాల ద్వారా జరిగేటువంటి విధంగా చూడాలి అనేటువంటి ఆలోచనతో ఇవన్నీ పరిశీలన చేసి సెప్టెంబరు చివరి నాటికి మొత్తం నివేదికలు ఇస్తే అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన గ్రామ స్వరాజ్యాన్ని కలగన్నారు. గ్రామ స్వరాజ్యం ఉండాలి, పాలన మొత్తం కూడా గ్రామాల కేంద్రంగానే జరగాలి అని కోరుకున్నటువంటి మహానుభావుడు గాంధీజీ. అందుకనే ఆయన జయంతి రోజున ఈ క్లస్టర్ విధానం తీసుకొచ్చి గ్రామ సంక్షేమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఈ క్లస్టర్ విధానంలోనే ఉన్నటువంటి ఈ గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల్ని ఈ క్లస్టర్ ద్వారాగా సంక్షేమ కార్యాలయాల్లోనూ, అదేవిధంగా కొంతమందిని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ, అదేవిధంగా మిగతా రెవెన్యూ అవసరాల నిమిత్తం వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులే కదా, వాళ్ళని ఆ విధంగా వినియోగించుకోవాలని, వాళ్ళ ఉద్యోగులు వాళ్ళని తీసేసేటువంటి అధికారం అయితే ప్రభుత్వానికి ఉండదు. వాళ్ళు రిక్రూట్మెంట్ జరిగింది, ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ 1,34,000 మంది. వీళ్ళని తొలగించడం అనేది కుదిరే పని కాదు. తొలగించే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనేటువంటిది సమాచారం. అలాగని ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా రద్దు చేసేటువంటి ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఈ వ్యవస్థని మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేసేటువంటి విధంగా, ప్రజలకు సేవలు అందించేటువంటి విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థకి నష్టం జరగకుండా చూడాలనేటువంటి ఆలోచనలో కొనసాగుతున్నటువంటి ప్రయత్నం.